పోలవరంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తూ ఉన్నారు. ఏరియల్ వ్యూ ద్వారా పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నా దగ్గర ఉంది నా దగ్గర పెట్టుకున్నా అన్న. డ్రోనా July usually like this one. In July is around 40,000 Celsius. Next forecast to 50,000 less than. పోలవరంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తూ ఉన్నారు. ఏరియల్ వ్యూ ద్వారా పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం సీఎం చంద్రబాబు నాయుడుతో కూడా కూటమి నేతలందరూ కూడా అక్కడ పరిశీలిస్తూ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి. ఈ లేపులోనే పోలవరం ప్రాజెక్టు అంతా కూడా పూర్తి చేస్తామంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా అక్కడ అధికారులతో కూడా ఆయన సమీక్షిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. మొత్తంగా ఏరియల్ వ్యూ సర్వే అంతా కూడా పనులు ఏ విధంగా జరుగుతున్నాయంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్లి అక్కడ పనులను పరిశీలిస్తున్న దృశ్యాలు మనం ఆయన స్క్రీన్ పైన చూస్తున్నాం. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్, ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికి పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్నారు. ఈ ముందుగా పోలవరం ప్రాజెక్టు పనులన్నీ కూడా హెలికాప్టర్ నుంచి ఏరియల్ వ్యూ ద్వారా కూడా ఆయన వీక్షించారు. అనంతరం ప్రస్తుతం హిల్ వ్యూ పాయింట్ కు చేరుకున్నారు. హిల్ వ్యూ పాయింట్ వద్ద రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథితో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు కూడా ఆయనకు స్వాగతం పలికి అనంతరం నిమ్మల రామనాయుడుతో కలిసి ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టు పనుల పురోగతిని కూడా సీఎం చంద్రబాబుకు వివరిస్తున్నారు. ప్రస్తుతం హిల్ వ్యూ ప్రాంతం నుంచి కూడా ప్రాజెక్టు పనులు ఏ దశలో ఉన్నాయనేది కూడా ఆయన వీక్షిస్తూ కూడా వాటిని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఏదైతే డయాఫ్రమ్ వాల్ పూర్తయిన తరుణంలో అక్కడ జరుగుతున్నటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించి కూడా ఏ విధంగా పనులు జరుగుతున్నాయి, ఓవైపు గోదావరి వరదలు వస్తున్న సందర్భంలో సీపేజ్ అరికట్టేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది కూడా ఇరిగేషన్ అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించడం అయితే జరుగుతోంది. కాసేపట్లో ఇక్కడి నుంచి రోడ్డు మార్గాన్ని కూడా బయలుదేరి స్పిల్వే మీదుగా అక్కడ ఉన్నటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతానికి కూడా సీఎం చంద్రబాబు చేరుకుంటారు. అక్కడ ఇప్పటికే పనుల పురోగతికి సంబంధించి ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కూడా సీఎం తిలకిస్తారు. అలాగే గ్యాప్ 2 ప్రాంతంలో ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ స్వయంగా పరిశీలించి అక్కడ జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి పనుల్లో నాణ్యతకు సంబంధించి కూడా ఏదైతే కేంద్ర నిపుణులు కానీ అంతర్జాతీయ నిపుణులు కానీ సూచించినటువంటి సలహాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా పనులు జరుగుతున్నాయా లేదా అనేది కూడా స్వయంగా సీఎం చంద్రబాబు పరిశీలించబోతున్నారు. ఎందుకంటే గతంలో జరిగిన డయాఫ్రమ్ వాల్ విధ్వంసానికి సంబంధించి కూడా ఒకసారి తప్పిదం జరిగినప్పుడు మరోసారి అటువంటి తప్పిదాలు జరగకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా నిపుణుల సూచనలు పరిశీలించి దానికి అనుగుణంగా కూడా పనులు చేయాలనేది కూడా గతంలో పలుమార్లు సీఎం ఇరిగేషన్ అధికారులను ఆదేశించడం జరిగింది. అలాగే గుత్తేదారు సంస్థలను కూడా ఆదేశించడం జరిగింది. అటువంటి పొరపాట్లు ఏమీ లేకుండా క్షేత్రస్థాయిలో సవ్యంగా జరుగుతున్నాయా లేదనేది కూడా సీఎం స్వయంగా పరిశీలిస్తేనే దానికి ఒక పారదర్శకత ఉంటుంది అనేది కూడా ఆయన భావించి ఈ రోజు అక్కడ పర్యటించడం అయితే జరుగుతుంది. గ్యాప్ 2తో పాటు గ్యాప్ 1, గ్యాప్ 3 నిర్మాణ ప్రాంతాలను కూడా ఆయన వీక్షించి అనంతరం పవర్ హౌస్ ఏదైతే ఉందో 960 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసే పవర్ హౌస్ ప్రాంతాన్ని కూడా ఆయన ఆ పనులను కూడా వీక్షిస్తారు. ఎందుకంటే ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే టైం కల్లా సకాలంలో సమాంతరంగానే ఈ పవర్ ప్రాజెక్టు పూర్తి చేయాలనేటువంటి దిశానిర్దేశంతో ముందుకు వెళ్తున్న తరుణంలో ఆ పవర్ హౌస్ ప్రాజెక్టు పనులు కూడా ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి అనేది కూడా ఆయన పరిశీలిస్తారు. ఎందుకంటే టార్పాలిన్లు 12 టర్బైన్లకు సంబంధించి కూడా నిర్మాణం దాదాపు పూర్తవడం వచ్చింది. ఈ తరుణంలో టర్బైన్లు పూర్తయిన తర్వాత ఇంకా పనులు ఏ దశలో ముందుకు వెళ్లాలనే కోణంలో అక్కడ ఉన్నటువంటి గుత్తేదారు సంస్థతో కూడా సీఎం ఆరా తీస్తారు. ఈ పనులన్నిటికీ తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలించి తిరిగి ప్రాజెక్టు కార్యాలయంకు చేరుకొని ఇక్కడ అధికారులతో అలాగే R&R కు సంబంధించినటువంటి డైరెక్టర్లతో పోలవరం ప్రాజెక్టు అథారిటీ బృందంతో కూడా సీఎం సమీక్ష చేయబోతున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ సమీక్ష ఉండబోతోంది. సమీక్ష అనంతరం కూడా పనులకు సంబంధించి పురోగతితో పాటు ప్రధానంగా నిర్వాసితుల అంశానికి సంబంధించి ఆయన ఒక కీలకంగా కూడా పలు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే గోదావరికి వరదలు వస్తున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్నటువంటి వరదల వర్షాల తాకిడికి 75,000 క్యూసెక్కుల నీరు పోలవరం ప్రాజెక్టు నుంచి దిగువకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నీరు ఇంకా ఎక్కువ వరద నీరు వస్తే కనుక మరోసారి పోలవరం ఎగువన ఉన్నటువంటి
ముంపు గ్రామాలు పూర్తిగా కూడా గోదావరి నీటికి మునకకు గురేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పటి వరకు 90% మంది వరకు నిర్వాసితులకు పరిహారం ఇచ్చినప్పటికీ కూడా 6 కాలనీలు పూర్తి కాని వారికి కానీ అటు ఇంకా కేవలం తొలి కాంటూరు కాకుండా రెండవ కాంటూరులో ఉన్న వారు కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వారిని ఏ విధంగా రక్షించాలి, ఏ విధంగా పరిహారం ఇవ్వాలనే కోణంలో కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు రివ్యూలో ఈ రోజు మాట్లాడబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే R&R డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ప్రశాంతి కూడా ఒక నివేదికను సిద్ధం చేశారు. ఆ నివేదికను కూడా సీఎంకి ఇవ్వబోతున్నారు. రాబోయే వరదలను ఏ విధంగా తట్టుకోవాలి, నిర్వాసితులను ఏ విధంగా ముంపు బారిన పడకుండా చూడాలనేటువంటి ఒక నివేదిక ఆధారంగా కూడా పలు సూచనలు కూడా చేయబోతున్నారు. వీటితో పాటు మనం చూడొచ్చు ఈ రోజు ప్రధానంగా ఈ రోజు సీఎం పర్యటన జరుగుతున్న సందర్భంలో చివరిగా మీడియాతో మాట్లాడుతూ కూడా పలు కీలక అంశాలను సీఎం వెల్లడించబోతున్నారు. ఎందుకంటే అందులో తొలుత పోలవరం ప్రాజెక్టు ఇరిగేషన్ నిర్మాణంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి టూరిజం హబ్ కు సంబంధించి కూడా ఒక కీలక ప్రకటన చేయబోతున్నారు. ఇప్పటికే ఒక లైడార్ సర్వే నిర్వహించి 10,000 ఎకరాల వరకు కూడా ఈ టూరిజం హబ్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఒక కోణంలో ఒక నివేదిక సిద్ధం చేసిన సందర్భంలో దాన్ని ఒక ఆమోదించేటువంటి ప్రక్రియ కూడా ఈ రోజు జరగబోతుందని మనకు సమాచారం అయితే అందుతుంది. ఇందులో టెంపుల్ టూరిజం పట్టిసీమతో పాటు పర్యాటక అభివృద్ధి ఏదైతే పాపికొండలు ఏజెన్సీ ప్రాంతాలు అన్ని కలుపుకుంటూ మొత్తం అటు సూర్యాపేట నుంచి కొవ్వూరు వరకు కూడా జాతీయ రహదారిని అనుసంధానం చేస్తూ రహదారులు నిర్మించి తద్వారా హైదరాబాద్ నుంచి విశాఖ వరకు వెళ్ళేటువంటి పర్యాటకులు కానీ ప్రయాణికులు కానీ ఈ మార్గం గుండా వెళ్ళడం ద్వారా ఏజెన్సీ అంతా కూడా అభివృద్ధి చెంది పర్యాటకంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందే దిశగా ఉండాలంటూ కూడా ఒక టూరిజం హబ్ ప్రాజెక్టును ఈ రోజు సీఎం చంద్రబాబు ప్రకటించబోతున్నట్లు మనకు సమాచారం అయితే అందుతుంది. ఇదే కనుక జరిగితే ఖచ్చితంగా ఏలూరు జిల్లా కానీ అటు అల్లూరు జిల్లాలో ఉన్న ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా ఈ రోజు పూర్తిగా కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తాయనేది కూడా ఈ రోజు కోటి ఆశలతో నిర్వాసితులు ఏజెన్సీ ప్రాంత వాసులు ఎదురు చూస్తున్నారు. అటువంటి నిర్ణయం ఈ రోజు సీఎం చంద్రబాబు ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ఈ టూరిజం హబ్ గాని నిర్వాసితులకు సంబంధించి అలాగే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సాయంత్రం 5 గంటలకు మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎటువంటి వివరాలు వెల్లడిస్తారు, ఎటువంటి ప్రకటనలు చేస్తారనేది కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. సీఎం ప్రస్తుతం అయితే హిల్ వ్యూ ప్రాంతం నుంచి బయలుదేరి రోడ్డు మార్గాన్ని ఈ ప్రాజెక్టు పనులన్నింటినీ కూడా కాసేపట్లో పూర్తిగా చూసిన తర్వాత సమీక్ష చేసిన తర్వాత కూడా ఈ ప్రకటన వెలువడించేటువంటి అవకాశం అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.